హలో ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం వెతుక్కోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పే స్టోరీలో కూడా అతని సమస్యకు అతనే పరిష్కారం వెతుక్కున్నాడు. చూడండి, ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతడు అన్ని చోట్లకు తిరుగుతూ అన్ని చోట్ల వెళ్ళే టోపీలు అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే వ్యాపారపరంగా ప్రయాణం చేస్తుంటే అలసటగా అనిపించింది. మండుతున్న సూర్యుడు, బగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఉక్కిరి బుక్కిరి చేశాయి. దారిలో ఒక చెట్టు నీడలో ఆగి తెచ్చుకున్న భోజనం తిని మంచినీళ్ళు తాగి తన టోపీల బస్తాను పక్కన పెట్టి కొద్దిసేపు పడుకుందామని హాయిగా నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత లేచి చూస్తే బస్తాలో ఒక్క టోపీ కూడా లేదు. అతను టోపీలు ఎవరో కొట్టేశారు, ఎవరై ఉంటారు అని దిక్కులు చూస్తుంటే చెట్టుపై నుంచి చప్పుడు వచ్చింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు అదేవిధంగా టోపీలు పెట్టుకొని ఉన్నాయి. అతను పెద్దగా అరిశాడు, అవి కూడా అరిచాయి. చప్పట్లు కొట్టాడు, అవి కూడా చప్పట్లు కొట్టాయి. ఒక రాయితో విసిరాడు, అప్పుడు కోతులు చెట్టుపై ఉన్న పండ్లను తిరిగి విసిరాయి. ఇలా కొడతానని బెదిరించాడు, కేకలు వేశాడు, కానీ అవి గమ్మున ఉన్నాయి. అతను ఏం చేయాలని ఆలోచిస్తుంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతని తలపై ఉన్న టోపీని కోపంతో విసిరేశాడు. అప్పుడు ఆ కోతులన్నీ కూడా ఆ టోపీలను విసిరేశాయి. అప్పుడు అతను సంతోషంతో ఆ టోపీలన్నిటినీ బస్తాలో వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కానీ అతని సమస్యకు ఒక ఆలోచన మాత్రమే పరిష్కారం చూపించింది. అదేవిధంగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరు కూడా ఆలోచించి సమస్యను పరిష్కరించుకోండి. ప్రతిదానికి తలవగ్గవద్దు. సమస్యను పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉంటాయి. ఆలోచించి సమస్యను పరిష్కరించుకోండి.